వేదవాక్యం ప్రకారం ఈ శునశ్శేపోపాఖ్యానాన్ని గనక ఎవరైనా చదువుకుంటే లేదా వింటే, దాని గురించి చర్చించుకుంటే, వాళ్ళకి వరుణుడికి సంబంధించినటువంటి పాశాలు, వరుణుడితో కూడి ఉండే లేదా వరుణుడికి సంబంధించినటువంటి రోగాలు ఇవేవీ రావు, ఆ రోగ బాధలు ఉండవు అని వాక్యాన్ని కూడా గౌరవించుకున్నట్లవుతుంది. వరుణుడికి సంబంధించినటువంటి ఏ దోషాలు మన శరీరంలో ఉండకుండా ఉంటాయి అనేటువంటి ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఈ ఉపాఖ్యానాన్ని విడిగా అధ్యయనం చేసుకున్నాం. మనం ఆ శునశ్శేప మహర్షి యొక్క జీవితాన్ని చాలా ఇంకా కూడా లోతుగా స్టడీ చేసుకోవాలి. ఆయనకు ఆ సంస్కారం ఎక్కడి నుంచి అబ్బింది, ఆ సంస్కారం ఆయన్ని వద్దనుకున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచే ఎలా అబ్బింది, ఆ సంస్కారాన్ని అబ్బేట్లు చేయడానికి వాళ్ళు ఏ రకంగా ఆయన్ని ట్రైనప్ చేశారు, ఏ రకంగా ఆయనకి ఉపదేశాలు చేశారు, ఏ రకంగా వాళ్ళు ధార పోశారు, ఆ సంస్కార బలంతో ఆయన ఆ తల్లిదండ్రులు కాదన్నా సరే చక్కగా కష్టాన్ని ఎలా నెగ్గుకొచ్చాడు, లాంటి విషయాల్ని ఇంకా లోతుగా మనం చాలా అధ్యయనం చేసుకోవాలి. చేసుకుని ఆ యోగ్యతని, ఆ వివేకాన్ని, ఆ సంస్కార బలాన్ని మనం కూడా సాధించుకోవాలి. అలా మనకి సంస్కార బలాన్ని, యోగ్యతని, వివేకాన్ని అన్నిటినీ మించి కష్టకాలంలో తప్పులు చేయనటువంటి అపూర్వమైన లక్షణాన్ని అందించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం.